ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్రికా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాను. నిన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ మంత్రిమండలి సమావేశం తర్వాత నిర్వహించినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వారు అనేక రకాల విమర్శలు చేయడము, ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి ప్రధానమంత్రి పైన కేంద్ర ప్రభుత్వం పైన అనుచితమైనటువంటి వాక్యాలు ఉపయోగిస్తూ మాట్లాడడం ఏదైతున్నదో నేను తీవ్రంగా ముఖ్యమంత్రి గారు అవలంబించినటువంటి భాషను ఖండిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము కోవిడ్-19 నేపథ్యంలో ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఏదైతున్నదో ఆ ప్యాకేజీ పైన చంద్రశేఖరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, ఉపయోగించినటువంటి పదాలు పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక నిజాం రాజు వలె మన ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ నిజాం నియంతృత్వాన్ని తలపించే విధంగా అసందర్భంగా అసహనంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజ్ అంతా కూడా ఒక బోగస్ అని, ఈ ప్యాకేజీలో ఏమీ లేదు, అదొక సున్నా అని అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారు ఉపయోగించినటువంటి భాష అభ్యంతరకరంగా ఉంది. తెలంగాణ సమాజం ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు ఉపయోగించినటువంటి భాషను సమర్థించారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. తీవ్రమైనటువంటి పదజాలాన్ని వారు ఉపయోగించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి మన దేశాన్ని పట్టిపీడిస్తూ ఉంది. అది ప్రపంచాన్ని పట్టిపీడిస్తూ ఉంది. ఏ దేశం కూడా ఈరోజు మనల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మనకు మనమే మన సొంత కాళ్ళ మీద నిలబడి దేశంలో ఉన్నంత మేరకు, ఉన్నంత ఆర్థిక వనరుల మేరకు, మన శక్తి మేరకు మన దేశాన్ని ఈ కష్టకాలంలో అందరము కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రజలను ఉన్నంతలో ఆదుకుంటూ ఈ కష్టాల్లో మనము కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, సామాజిక సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు కోవిడ్-19 నేపథ్యంలో ఇప్పటికీ 5 సార్లు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో మాట్లాడారు. లోక్సభలో, రాజ్యసభలో వివిధ పార్టీల నాయకులతో మాట్లాడారు. మాజీ రాష్ట్రపతులతో మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రులతో మాట్లాడారు. వివిధ ప్రచార సాధనాలకు సంబంధించినటువంటి సంస్థల మేనేజ్మెంట్స్తో మాట్లాడారు. దేశంలో ఆర్థికపరమైనటువంటి వేత్తలతో మాట్లాడారు. వివిధ వ్యాపార సంస్థలతో మాట్లాడారు. పద్మ అవార్డు గ్రహీతలైనటువంటి కొంతమంది ప్రముఖులతో మాట్లాడారు. WHOతో మాట్లాడారు. సుమారు 25 దేశాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతులతో, ప్రధానమంత్రులతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటలు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడికక్కడ ఏ కష్టం వచ్చినా ఉన్నంతలో మన దేశానికి గతంలో ఈ రకమైనటువంటి రిలీఫ్ యాక్టివిటీలో అనుభవం లేకున్నప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, మంచి విధానాలను మన దేశంలో తీసుకువస్తూ అందరినీ కలుపుకుంటూ ఈరోజు కోవిడ్-19 ఎదుర్కొంటూ ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముందు ప్రకటించినటువంటి ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు లబ్ధి దొరకదా అని అడుగుతా ఉన్నాను. వారు ఎంతసేపు మాకు మీరు డబ్బు ఇవ్వండి, మేం ఖర్చు పెడతాము, మీరెవరు ఖర్చు పెట్టడానికి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. FRBM సంబంధించి కూడా నిన్న కూడా నేను చెప్పాను. FRBM సంబంధించి భారత ప్రభుత్వము గతంలో దాన్ని 3% పెంచడం జరిగింది. మొన్నటి రోజు 5% పెంచడం జరిగింది. తప్పలేదు. రాష్ట్రాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము గతంలో 32% ఉంటే డివాల్యూషన్ ఫండ్స్ ఈరోజు 41% పెంచారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం ఒక ముఖ్యమంత్రిగా గతంలో తనకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న దృక్పథంతో డివాల్యూషన్ ఫండ్స్ను 9% ఏకకాలంలో పెంచడం జరిగింది. గతంలో ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిందా? ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి. ఈరోజు ఏమంటున్నాడు? అది డివాల్యూషన్ ఫండ్స్ కావు, మా వాటా అంటున్నాడు. మీరు కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసినప్పుడు కూడా ఇదే పదం వాడారు. కేంద్ర ప్రభుత్వం డివాల్యూషన్ ఫండ్సే అన్నారు. అప్పుడు తెలియదా మీకు? అప్పుడు మంత్రిమండలిలో ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టి డివాల్యూషన్ ఫండ్స్ అనకూడదు, ఇది రాష్ట్రాల వాటా పన్నులదని చెప్పి ఎందుకు అనలేదు? మరి ఈరోజు అంటున్నారన్నమాట. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఈ యొక్క FRBMలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో ఉన్న తప్పేంటో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ముఖ్యమంత్రి గారు చెప్పారు, దేశంలో మేమే ఫస్ట్ ఉన్నామని. ఇక మీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్,
మీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం చాలా ముందుంది అని పదే పదే చెప్తున్నారు కదా. అయినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటని అడుగుతా ఉన్నాను. 4 నిబంధనల్లో 2 నిబంధనలు మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. మేమే ముందున్నాం, దేశంలో అన్ని రాష్ట్రాలలో మేమే ముందున్నామని చెప్తున్నారు. మూడోది విద్యుత్ సరఫరా సంస్కరణలు. ఇందులో సంస్కరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కంలు స్వయం శక్తితో నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు 1 నేషన్ 1 గ్రిడ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి దేశమంతా ఒక గ్రిడ్ ఏర్పడిన తర్వాత దీంట్లో సంస్కరణలు జరగాలి. పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఆర్థిక స్వయం సమృద్ధి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలి, దుబారాను అరికట్టాలి. ఇందులో తప్పే ఉందని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పలేదా ఇంతకుముందు? మీరు చెప్తేనే ఒక మాట, గ్రామ పంచాయతీలు కూడా స్వయం సమృద్ధిగా ఉండాలి, లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండడానికి వీల్లేదని చెప్పినటువంటి మీరోజు ప్రధానమంత్రి గారు ఒక నియమం పెట్టి సంస్కరణలు తీసుకొచ్చి ఎఫ్ఆర్బిఎంకి లింక్ చేస్తే దాన్ని విమర్శిస్తున్నారు. నిన్నటి రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు అదే మీటింగ్లో చెప్పారు. ఏదైతే ఎఫ్ఆర్బిఎంలో కేంద్ర ప్రభుత్వము కొన్ని సంస్కరణలు లింకు చేసినటువంటి ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మీరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? కేంద్ర ప్రభుత్వము ఈ రకంగా నియంత్రితంగా వ్యవహరిస్తున్నది, సంస్కరణల పేరు మీద మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందన్నారు. మరి మీరేం చెప్పారు? తెలంగాణ ప్రభుత్వము పంటల విధానంలో మార్పులు తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పంటలు మాత్రమే రైతులు వేయాలి, ఆ రకంగా పంటలు వేసినటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు పథకం వర్తిస్తుంది, మేము చెప్పినటువంటి పంటలు వేయకపోతే రైతు బంధు పథకం ఆ రైతులకు వర్తించదని మీరు నిబంధనలు పెట్టారు కదా, అది మేమైనా వ్యతిరేకిస్తున్నామా? అదే సంస్కరణలో భాగం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పంటలు గిట్టుబాటు ధర దొరకడానికి మీరు అవలంబిస్తున్నటువంటి విధానం కావచ్చు, దానికి మీరు రైతు బంధు పథకం లింకు పెట్టారు. అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ కాదని అడుగుతా ఉన్నాను. ఎందుకు 2 నాలుకల ధోరణి అని అడుగుతా ఉన్నాను. ఇందులో ఈ 4ట్లో ఏవి మూడు చేసినా కూడా పూర్తిగా మీరు 5% రుణాలను తీసుకోవచ్చు అనేది. ఎక్కడైనా సరే ఈరోజు సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న చాలా రకాలుగా ఇది ఒక బోగసు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఒక బోగసు, ఇందులో ఏమీ లేదు, పెద్ద సున్నా, ఇది దుర్మార్గమైనటువంటి విధానము, ఇదొక ఫ్యూడల్ విధానము, నరేంద్ర మోడీ గారిది ఒక నియంత్రిత వైఖరి, అనేక రకాలుగా వారు మాట్లాడారు. నేను మాట్లాడలేను, ఆ భాష, ఆ శక్తి కూడా లేదు నాకు, ఆ రకమైనటువంటి భాష ఉపయోగించే శక్తి లేదు. అంటే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క ప్యాకేజీని విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 70 సంవత్సరాలుగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా
ఈరోజు కోట్లాది మంది ప్రజలు వలస కార్మికులు పొట్ట చేత పట్టుకొని పసిపిల్లలను భుజాన వేసుకొని అన్నమో రామచంద్ర అని పని కోసం ఈరోజు సొంత ఊరు వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి ఈరోజు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారు? మన పాలమూరు జిల్లా నుంచి కూడా సంవత్సరానికి 13 లక్షల మంది పొట్ట చేత పట్టుకొని ఎందుకు ఈరోజు వలస కార్మికులుగా వెళ్తా ఉన్నారు? బీహార్ నుంచి కానీ యూపీ నుంచి కానీ ఇది మార్పు జరగకూడదా? ఈ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నారు. మూసపోయినటువంటి పద్ధతిలోనే మన పరిపాలన కొనసాగించినట్లయితే, మన పాలనలో సంస్కరణలు రానట్లయితే, విదేశీ పెట్టుబడులు రానట్లయితే, చిన్నతర పరిశ్రమల అభివృద్ధి జరగనట్లయితే, వ్యవసాయ రంగం ముందుకెళ్ళనట్లయితే, ఆగ్రోబేస్డ్ పరిశ్రమలు స్థాపించినట్లయితే, మన దేశంలో యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనట్లయితే ఈ దేశం ఇంకో 70 సంవత్సరాలైనా ఇదే రకంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వచ్చి 5 సంవత్సరాలైంది, కానీ వలస కార్మికుల సమస్య గత 30-40 సంవత్సరాలుగా ఉన్నది. ఎవరు కారణం దీనికి? నరేంద్ర మోడీ గారు కాదే. కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందనే అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. 70 సంవత్సరాలుగా వచ్చినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ పొరపాట్లయితే జరిగాయో, ఏ తప్పులైతే జరిగాయో, ఏ పథకాల్లో మనం వైఫల్యం చెందామో, ఏ పథకాల్లో మనము విజయం సాధించలేకపోయామో, పేద ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం కల్పించలేకపోయామో, దేశంలో మౌలిక వసతుల కల్పనలో పూర్తి స్థాయిలో మనం ముందుకు వెళ్ళలేకపోయామో, ఈరోజు దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నారు. దానికి అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంకెల గారడి అని చెప్పి అంతర్జాతీయ పత్రికలను కోడి చేస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కరోనా మీద జరుగుతున్నటువంటి పోరాటంలో ఆయనకు మద్దతుగా దేశమంతా, తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు బిడ్డ, ప్రతి కూలీ, ప్రతి ఎస్సీ, ప్రతి బీసీ, ప్రతి యువకుడు ఈరోజు ఆయన ఇచ్చిన మాట మీద, పిలుపు మీద స్పందిస్తూ ఉన్నటువంటి విషయం కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక దేశమంతా నడుస్తుందని చెప్పి న్యూయార్క్ టైమ్స్, అంతేకాకుండా ఒక 50 అంతర్జాతీయ పత్రికలు పతాక శీర్షికన నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్న విషయాన్ని కూడా ఈరోజు కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడ్రస్ తెలియని పత్రికలు ఏదో రాస్తే దాని గురించి ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వాన్ని, మన ప్రధానమంత్రిని విమర్శించుకోవడం మంచిదాన్ని అడుగుతూ ఉన్నాను. దూరదృష్టితో దేశ హితం కోసం తెచ్చినటువంటి ప్యాకేజీ ఇది అన్ని రాష్ట్రాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి భవిష్యత్తు తీసుకురావడానికి, ఈ దేశానికి మంచి భవిష్యత్తు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈరోజు కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు మనము ఈ కష్ట సమయంలో కూడా ఆలోచన చేయకూడదని ఆయన కోరిక. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ₹1 దుర్వినియోగం జరిగిందా? లేక కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మా హయాంలో మేము 12 లక్షల కోట్లు మేము దుర్వినియోగం చేసి దోపిడీ చేశాము, బొగ్గు కుంభకోణము, లేకపోతే 2G కుంభకోణము, ఆటల పోటీల కుంభకోణాల్లో మేము 12 లక్షల కోట్ల కుంభకోణం మేము దోపిడీ చేస్తే
మీరు 20 లక్షల కోట్లు మాత్రమే ప్యాకేజ్ ఎట్లా పెడతారు, ఇంకా ఎక్కువ ఉండాలన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా ఈరోజు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఆర్థిక వనరులు ఉండి అవి ప్రజలకు ఇవ్వకపోతే, రాష్ట్రాలకు ఇవ్వకపోతే అది తప్పుగా భావించవచ్చు. ఉన్నంతలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెట్టుబడులు రావాలి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన దేశంలోకి అనేక రకాల కంపెనీలు రావాలి, స్కిల్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేటువంటి దృక్పథంతో అనేక రకాల ఒక పద్ధతులు అవలంబిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా మన దేశంలో డబ్బులు ఉన్నట్లయితే, డబ్బులుండి రాష్ట్రాలకు ఇవ్వకపోతే తప్పుగా భావించవచ్చు. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం, మనరేగా గురించి, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈరోజు 1,01,000 కోట్ల రూపాయలు ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. మొన్న ఏప్రిల్లో వచ్చినటువంటి బడ్జెట్లో 61,000 కోట్లు కేటాయించాం. ఇప్పుడు 40,000 అదనంగా కేటాయించాం. 40,000 కోట్ల రూపాయలు. ఈరోజు మొత్తము 1,01,000 కోట్ల రూపాయలు ఈరోజు మనరేగాలో నిధులు సిద్ధంగా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ, మైగ్రెంట్ లేబర్ అందరూ కూడా రానున్న రోజుల్లో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో ఆలోచన చేస్తూ ఉన్నాం. అందరికి కూడా ఈరోజు తిండి పెట్టాలనే దృక్పథంతో 5 నెలల పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం ఇస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, మనరేగా నిధులతో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో రోడ్లు వేయలేదా ముఖ్యమంత్రి గారు? మనరేగా నిధులతో హరితహారం కార్యక్రమంలో డబ్బులు ఖర్చు పెట్టలేదా? మనరేగా నిధులతో తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఖర్చు పెట్టలేదా? ఈరోజు 50 లక్షల రూపాయలతో సుమారు 20,000 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసినటువంటి విషయం వాస్తవం కాదా? 80 కోట్ల మంది పేద ప్రజలకు 5 నెలల పాటు ప్రతి వ్యక్తికి 25 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి విషయము ముఖ్యమంత్రి గారు బోకస్ అంటారా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణలో 1,75,00,000 మందికి ఉచిత బియ్యము 25 కేజీల చొప్పున ఇవ్వడం తప్పుపడతారా కేసీఆర్ గారు అడుగుతా ఉన్నాను. ఇది ప్యాకేజీలో భాగం కాదా? తెలంగాణలో 4,71,000 మందికి ఉచిత సిలిండర్స్ ఇచ్చాము. ప్రతి రైతుకు 2,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లు వేసినటువంటి విషయాన్ని మరి కేసీఆర్ గారు తప్పుపడతారని అడుగుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. తెలంగాణలో కూడా జనధన్ అకౌంట్లో 54 లక్షల మందికి నెలకు 500 చొప్పున పేద మహిళలకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం కూడా ఇది కాదంటారా చెప్పాలి కేసీఆర్ గారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి ఇస్తా ఉన్నాం ఈ రకంగా. వృద్ధాప్య పింఛను, వితంతువుల పింఛను, దివ్యాంగుల పింఛను 1000 రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఇస్తా ఉన్నాం. ఇది కూడా తప్పంటారా? 5 కోట్ల మంది కార్మికులకు ఈపీఎఫ్ కింద ఇస్తున్నాం. మరి అది కూడా ఈరోజు బోకస్ అంటారా? భవన నిర్మాణ కార్మికులకు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్లలో తెలంగాణలో హాస్పిటల్స్ రావా? తెలంగాణలో డయాగ్నోసిస్ సెంటర్స్ కొత్త ఓపెన్ కావా? తెలంగాణ రాష్ట్రంలో ముద్ర పథకం ద్వారా చిన్న వ్యాపారస్తులకు అప్పిచ్చి ప్రోత్సహించడం జరగదా? ఇది కూడా తప్పుపడతారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకు
లాభం జరగదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అగ్రికల్చర్ కోసం నాబార్డు ద్వారా అదనపు నిధులు మంజూరు చేయడం ద్వారా తెలంగాణ రైతులకు మేలు జరగదా? ఈరోజు కేసీఆర్ చెప్పాలి. 3 కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక రకాల చర్యలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దీని ద్వారా లాభం జరగదా? ఈరోజు ప్రకటించినటువంటి 20 కోట్ల ప్యాకేజీల్లో ఏ రంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందో, ఏ రంగంలో తెలంగాణకు ప్రజలకు మేలు జరగదో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. ఈరోజు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఈ యొక్క విపత్తు ఏదైతే ఉన్నదో, ఈ విపత్తులో మనమే మన కాళ్ళ మీద నిలబడాలి. మన స్థానిక వనరుల ఆధారంగా స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, లేక సేవా రంగాలు కానీ, ప్రొడక్షన్ కానీ మనమే పెంచుకోవాలనేది ఈరోజు ప్రధానమంత్రి గారి లక్ష్యం. అందుకే ఆయన నినాదం ఇచ్చారు, వోకల్ టు లోకల్, లోకల్ టు గ్లోబల్ అనేటువంటి నినాదం తీసుకున్నారు. ఈ కష్టకాలంలోనే ప్రజలందరూ కూడా ఒక పట్టుదలతో ముందుకెళ్ళాలి. ఈ కష్టకాలంలోనే ప్రజలందరూ కూడా కలిసికట్టుగా మరి మన మౌలిక వసతులు పెంచుకోవాలి. ఈరోజు కోట్లాది మంది మైగ్రెంట్ లేబర్ చూసిన తర్వాత, వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత మానవీయ కోణంలో ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తుకు మనము మరి దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవాలని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నా నేను, కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద 34 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది తెలంగాణలో. ప్రధానమంత్రి జనధన్ యోజన కింద తెలంగాణలో 54 లక్షల మంది మహిళల అకౌంట్లో 500 చొప్పున 11 మహిళకు 1,000 రూపాయలు జమ చేసింది. పెన్షన్ స్కీమ్ కింద 6,65,000 మందికి డబ్బులు జమ చేసింది. కన్స్ట్రక్షన్ వర్కర్ భవన నిర్మాణ కార్మికులకు 8,40,000 మందికి లాభం చేకూర్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద 66,000 మందికి లాభం చేకూర్చడం జరిగింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 224 కోట్ల రూపాయలు ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ కోసం, వాళ్ళకు తిండి, మైగ్రెంట్ లేబర్కి సంబంధించినటువంటి హెల్త్, షెల్టర్ ఏర్పాటు చేయాలని 224 కోట్లు ఇవ్వడం జరిగింది. హెల్త్ ఎక్విప్మెంట్ కోసం 216 కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. డివల్యూషన్ ఫండ్స్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంటు 982 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బియ్యం పథకం ఏదైతే ఉన్నదో, ఉచిత బియ్య పథకం 1,75,00,000 మందికి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు 5 కిలోల చొప్పున 25 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం అందించనున్నది. ఇప్పటికే కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేసింది. 87,950 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. పప్పులు 20 లక్షల మందికి 14,244 మెట్రిక్ టన్నుల పప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం అయింది. సిలిండర్స్, ఉచిత సిలిండర్స్ కూడా 4,71,000 సిలిండర్స్ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. N95 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి 2,01,553 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చాము. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్
1,05,500 కిట్స్ ఇవ్వడం జరిగింది. HCQ టాబ్లెట్స్ ఏవైతే ఈరోజు హైడ్రోక్సిక్లోరోక్విన్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 23 లక్షల టాబ్లెట్స్ తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులో పెట్టాం. గవర్నమెంట్ ల్యాబ్స్ 9కి అనుమతులు ఇచ్చాం. ప్రైవేట్ ల్యాబ్స్ తెలంగాణలో 12 ల్యాబ్స్కి అనుమతులు ఇచ్చాం. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి ఈరోజు ఈ విషయాలను కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఏదైతున్నదో అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ ఉపయోగించేటువంటి భాష కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక విషయం మనవి చేస్తా ఉన్నాను. ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఈ రోజు వరకు రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు వారు. ఎందుకు? 2015లో అక్టోబర్ నెల నుంచి దేశవ్యాప్తంగా పేదలందరూ కూడా ₹3 కేజీ బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది ప్రతి పేదవాడికి. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది రాష్ట్రాల ముందు. రేషన్ కార్డుల మీద రాష్ట్ర ప్రభుత్వ లోగోతో పాటు కేంద్ర ప్రభుత్వ లోగో కూడా పెట్టండి. ఎందుకంటే ప్రతి కేజీకి ₹28 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రతి కేజీ బియ్యం వెనుక ₹28 సబ్సిడీ ఇస్తూ ఉంది 2015 అక్టోబర్ నుంచి. కాబట్టి ఆ రేషన్ కార్డుల మీద కేంద్ర ప్రభుత్వ లోగో కూడా ప్రింట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పటి వరకు కూడా 6 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంయుక్త రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ని ఇంకా పెట్టారు తప్ప కొత్త రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం పనితీరు. లాస్ట్ 6 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులోనే ఈరోజు మనము ఆరోగ్యశ్రీకి ఉపయోగిస్తున్నాం. తాత్కాలికంగా టోకన్స్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తుందని. ఒక టీం ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం మనది కాదా? లోగో ప్రింట్ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని అడుగుతా ఉన్నాం. బియ్యం వెనక ప్రతి బియ్యం కేజీ బియ్యం వెనక ₹28 ఇస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ₹2. కలిపి మనం ₹1 ఇస్తా ఉన్నాం. ₹3 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ₹2 కలిపి ₹1 లబ్ధిదారుల దగ్గర వసూలు చేస్తా ఉన్నాం. ఇంత సంకుచితమైనటువంటి భావనతో ఉన్నటువంటి కేసీఆర్ గారు వారి రోజు మనకు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మేము తప్ప ఎవరు ఉండకూడదు, ఏ పార్టీ ఉండకూడదు. పూర్తి సంకుచిత భావనతో పరిపాలన చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఫ్యూడలిజం, మీరు ఫ్యూడలిజం నియంతృత్వం అంటున్నారు. మేం కాదు నియంతృత్వం, కేసీఆర్ గారు నియంతృత్వం వ్యవహరిస్తున్నారు. బెగ్గర్సా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నాను, గ్రామ పంచాయతీలు బెగ్గర్సా? గ్రామ పంచాయతీలకు ఏమాత్రం మీరు 6 సంవత్సరాలు నిధులు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మున్సిపాలిటీలకు ఏమాత్రం నిధులు ఇచ్చారో ఈ 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు లెక్కలు బయట పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు గ్రామ పంచాయతీల దగ్గర ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు ఇచ్చిందా ఒక గ్రామ పంచాయతీకి? గ్రామ సర్పంచ్ ఏమైనా బెగ్గర్సా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇది దుర్మార్గమైనటువంటి విధానం అంటాడు. కేంద్ర ప్రభుత్వం ఫ్యూడలిజం అంటాడు, నియంత్రిత వైఖరి అంటాడు. ప్రజల నెత్తిలో కత్తి పెట్టి మాట్లాడుతున్నారు. నిన్న మీరు రైతుల మీద అదే పెట్టారు కదా. మేము చెప్పినటువంటి పంట వేయకపోతే రైతు బంధు పథకం రాదంటే అది కత్తి పెట్టినట్టు కాదా? దగా ఎవరు చేస్తా ఉన్నారు? అంకెల గారెడు ఎవరు చేస్తా ఉన్నారు? ఈరోజు రాష్ట్రాలు బాగుపడాలి, రాష్ట్రాల భవిష్యత్తు బాగుండాలి, దేశ భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి కొన్ని సంస్కరణలు తెచ్చారు తప్ప ఎవరి నెత్తిలో కత్తి పెట్టలేదు.
కత్తి పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను, ఒక టీం ఇండియా కింద కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలు తీసుకురావద్దని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకండి, అందరము కలిసి ఈరోజు ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి. మనకు గతంలో ఎప్పుడు అనుభవం లేదు. మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద విపత్తు మన దేశానికి వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు ఉండకూడదు, అందుకే ఆయన 5 సార్లు ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, అన్ని పార్టీలతో మాట్లాడుతూ ఉన్నారు, మేధావులతో మాట్లాడుతూ ఉన్నారు, సీనియర్ ప్రెస్ రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నంతలో మన దేశానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతున్నాయో అవి సమానంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు అందాలని అనే దృక్పథం. ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా మనం ఎంత రిసోర్సెస్ తెచ్చుకుంటాము, ఈ సంస్కరణలో దేశ అభివృద్ధిలో ఏ రకంగా రిసోర్సెస్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ తెచ్చుకుందాం అనేటువంటిది వారి ఉద్దేశం. ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని మనము ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది మంచిది కాదు. ఈరోజు కష్టకాలంలో, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు ఒకసారి చూడండి. ఇది రాజకీయాలు చేయాల్సిన అంశం కాదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను నేను. ఈరోజు దేశవ్యాప్తంగా 1656 ట్రైన్లు నడిపాము. ఈరోజు మనం మైగ్రెంట్ లేబర్ కోసం 1656 ట్రైన్లు ఇప్పటి వరకు నడిపాం. మనం తెలంగాణలో కూడా 65 ట్రైన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం మేరకు నడిపాం. మైగ్రెంట్ లేబర్ని ఆదుకోవడం కోసము మా పార్టీ శాఖలను నేషనల్ హైవేస్ మీద టెంట్లు వేసి భోజనాలు పెట్టే విధంగా అన్ని శాఖలను ఆదేశించాం, సామాజిక సంస్థలను ఆదేశించాం, రిక్వెస్ట్ చేశాము. కార్మికులను వీలైతే ఎక్కడుంటే అక్కడే ఆపండి, దశల వారీగా ట్రైన్లలో తీసుకుపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ట్రైన్లో తీసుకుపోవాలంటే అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సెండింగ్ స్టేటు, రిసీవింగ్ స్టేట్ మధ్యలో యాక్సెప్టెన్స్ ఉండాలి. రిసీవింగ్ స్టేటు ఏదైతే మైగ్రెంట్ లేబర్ని తీసుకుంటుందో వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ కానీ, హెల్త్ చెకప్ కానీ, అక్కడి నుంచి బస్సులు పెట్టి వాళ్ళ సొంత గ్రామాలకు పంపడం కానీ ఇవన్నీ చేయాలి. కాబట్టి ఆ 2 రాష్ట్రాలు, రిసీవింగ్ స్టేటు, సెండర్, ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఏకాభిప్రాయం కుదిరే విధంగా స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్, సెంట్రల్ గవర్నమెంట్ సమన్వయం చేస్తూ ఉంది. కాబట్టి ఎన్ని ట్రైన్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం మనం. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా బస్సులు పెట్టాలని రిక్వెస్ట్ చేశాం రాష్ట్ర ప్రభుత్వాలను. ఎందుకంటే బస్సులు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో. ఎన్ని బస్సులైనా పెట్టండి, కార్మికులను ఆదుకోవాలని ముందు చెప్పాము. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మానవీయ కోణంలో ఈ యొక్క కార్మికులు, వలస కార్మికులు ఉండడం లేదు, వాళ్ళు నడిచి వెళ్తా ఉన్నారు దృక్పథంతో. కొంత హెల్త్ రకమైనటువంటి కరోనాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా అధిగమించి ఈరోజు పెద్ద ఎత్తున ట్రైన్లను నడుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అడ్జస్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈరోజు ఈ కోవిడ్కి సంబంధించినటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రాలు కానీ, కొన్ని రాజకీయ పార్టీలు కానీ దీనిపైన విమర్శ చేయడం ఏదైతున్నదో అది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కలిసికట్టుగా ఉండాల్సినటువంటి సమయంలో ఈరోజు విమర్శలు తీసుకొచ్చి మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను కేసీఆర్ గారిని, ఈరోజు రానున్న రోజుల్లో పశు సంపద కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు తెలంగాణకు రాదా? మత్స్య కార్మికుల కోసం, రంగపుత్రుల కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు తెలంగాణకు రాదా? శీతల గిడ్డంగులు మీరు ఇప్పటికే నిర్మాణం చేసామని నిన్న ప్రకటించారు కదా, అందులో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వందల కోట్లు
తెలంగాణలో నిర్మించినటువంటి శీతల గిడ్డంగులో ఉన్నాయో ఒకసారి లెక్క చెప్పాలి. ఈరోజు రేపు నిర్మించబోయేటువంటి శీతల గిడ్డంగుల కోసం కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ప్యాకేజీలో ఉన్నది కదా. ఈరోజు అనేక రకాలుగా ఎంఎస్ఎంఈల కోసం ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, అప్పుల పాలైనవి. తెలంగాణలో ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటన్నిటిని ఆదుకుంటాం, అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు ఉపాధి కల్పిస్తాం. అది తెలంగాణ బిడ్డలు కాదా వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇదంతా బోకసు, ఇదంతా పెద్ద సున్నా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్యాకేజీ మీద మాట్లాడడం ఏదైతున్నదో అది ఏమాత్రం ఒక ముఖ్యమంత్రి స్థాయికి శోభ తీసుకురాదని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఆలోచన మంచిది కాదని చెప్పి కూడా నేను మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ కిషన్ రెడ్డి గారు మాట్లాడు. సార్ కిషన్ రెడ్డి గారు, ఎఫ్ఆర్బిఎం మనీకి సంబంధించి రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఎలాంటి లాభం చేకూర్చలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్యాకేజీ ఎఫ్ఆర్బిఎం పెంచడం వల్ల కేవలం 20,000 కోట్లు వస్తుందా, ఆ బిచ్చం మాకెందుకు అంటున్నాడు ఆయన. ఎఫ్ఆర్బిఎం ఒకటే కాదు కదా రాష్ట్రాలకు వచ్చేది. ఈరోజు 20 లక్షల కోట్లలో కూడా జనాభా ప్రాతిపాదికన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చేరుతుంది. ఈరోజు నేను అదే చెప్పాను, ఇప్పటివరకు అదే చెప్పాను. ఎఫ్ఆర్బిఎం అని అడిగింది ఒకటే, కానీ ఎఫ్ఆర్బిఎం కాకుండా ఏది రాదని అడుగుతా ఉన్నాను. ఈ 20 లక్షల కోట్లలో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి రైతులకు నిధులు కావచ్చు, జనధన యోజన కింద మహిళలకు నిధులు కావచ్చు, పేద ప్రజలకు 25 కేజీల బియ్యం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ బిడ్డలకు రాదా? ఆయన చేతికి ఆయన అకౌంట్లో జమ చేస్తేనే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్ల. ఇది కూడా మీరు నేను ఇంతకుముందు చెప్పాను, రైతు బంధు పథకానికి మీరు ఏ రకంగానైతే పంటల బీమా పథకం, పంటల మరి వేయాల్సినటువంటి పంటలకు సంబంధించినటువంటి సంస్కరణ అయితే తీసుకొచ్చారో, ఏ రకంగా మీరు ఒక మంచి పని కోసం లింకు పెట్టారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే లింకు పెట్టింది తప్ప రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడానికి కాదు. కాబట్టి మీరు చెప్పారు, అందులో 4 అంశాలు ఈ సంస్కరణలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ 4 సంస్కరణలో ఏవి 3 చేసినా కూడా ఈ 5% ఈరోజు ఎఫ్ఆర్బిఎం కింద మీరు నిధులు తీసుకోవచ్చు అని చెప్పింది. ఇది భిక్షం ఎట్లా అవుతుంది? ఒకరు భిక్షం వేయడం కానీ ఒకరు తీసుకోవడం కానీ అప్పు. ఇది భిక్షం వేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా. మేము నిజాం రాజ్యమా మాది? మేము నిజాం రాని పరిపాలన కాదుగా మేము చేస్తున్నది. నిజాం అడుగుజాడలో మేము నడుస్తలేము భిక్షం వేయడానికి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరు భిక్షం వేయడము ఒకరు తీసుకోవడం ఉండదు. ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది. ఆయనకు ఎందుకంటే ఆయన నిజాం అడుగుజాడలో నడుస్తారు కాబట్టి భిక్షం వేస్తున్నా అనుకుంటాడు ఆయన. మేము అట్లా అనుకోము. భిక్షం వేయడం కానీ తీసుకోవడం కానీ ఉండదు. ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నటువంటిది కూడా అప్పేది. కానీ కొన్ని నిబంధనలు, సంస్కరణలు మీరు చిన్న నిన్ననే చెప్పారు. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టారో, ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారో అక్కడ చిన్న నిబంధన పెట్టారు. అదే నిబంధన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం ఒక మంచి ఈరోజు డిస్కమ్లు ఇష్టా రాజ్యంలో నేను నిన్న కూడా చెప్పాను, కొన్ని బస్తీలు కొన్ని పట్టణాలు మీటర్లు ఉండవు, కుక్కాలు వేసుకొని కరెంటు తీసుకుంటారు. ఎవరి మీద పడుతుంది ఆ భారము? మిగతా ప్రజల మీద భారం పడుతుంది, మన ఖజానా మీద పడుతుంది. కాబట్టి దాన్ని సంస్కరణ తీసుకురావాలి. నేను ఎలక్ట్రిసిటీ మీద సపరేట్ మాట్లాడతాను ఒకరోజు. విద్యుత్ సంస్కరణలు ఏవైతే మేము అంటున్నామో, ఏదైతే వ్యతిరేకిస్తున్నారో తప్పకుండా మాట్లాడతాం. ప్రతి దానికి జవాబు చెప్తాం మేము. ఈరోజు నేషనల్ గ్రిడ్ అయింది. ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఒక గ్రిడ్ కింద వచ్చింది. వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద వచ్చినప్పుడు సంస్కరణలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఒక రాష్ట్రం సంస్కరణలు చేస్తే ఇంకో రాష్ట్రం సంస్కరణలు చేయకపోతే నష్టపోయేది ప్రజలే. అల్టిమేట్గా ప్రజల జేబుల్లో నుంచి ఎవరైతే పన్నులు కడతా ఉన్నారో, ఎవరైతే కరెంటు బిల్లు కడతా ఉన్నారో వాళ్ళే నష్టపోతారు సంస్కరణలు లేకపోతే. నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగా నష్టపోడు, కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా నష్టపోడు, మీ పత్రికా విలేకరులు వ్యక్తిగతంగా నష్టపోతారు.
మనమందరం కూడా పన్ను కడతా ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి సంస్కరణలు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు రెండు విషయాలు, 4 విషయాల్లో 2 విషయాలు. ఒకటి నిన్ననే చెప్పాడు ఆయన, ఏది 1 నేషన్ 1 రేషన్ కార్డు, అందరికంటే ముందున్నామన్నాడు, ఇక మీకు ప్రాబ్లమే లేదు. ఇంకోటి ఏంది, గత 5 సంవత్సరాలు ఊకదంపుడు ఉపన్యాసం, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటే మాట్లాడుతున్నారు వీళ్ళు, మీకు సమస్యనే లేదు. ఇంకా మిగిలిన రెండిట్లలో స్థానిక సంస్థలు కానీ విద్యుత్ సరఫరా కానీ ఏదో ఒకటి వచ్చినా కూడా కొంత లాభం జరుగుతుంది. మాట్లాడు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ పైన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు నవ్వుకుంటున్నాయి అనేటువంటి ఒక కామెంట్ చేశారు. దీనిపైన మీ సమాధానం? అది నిజంగా వాళ్ళు నవ్వుకుంటే మనము దాన్ని మరింత నవ్వుకునే విధంగా నవ్వులపాలు చేసే విధంగా మనం ప్రయత్నిస్తామని నేను ప్రశ్నిస్తున్నాను. మనం ఏదైతే ప్యాకేజీ ప్రకటించామో ఆ ప్యాకేజీ మనలాంటి పేద దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశము, అభివృద్ధి చెందిన దేశం కాదు. నువ్వు అమెరికాతో పోల్చలేవు, బ్రిటన్తో పోల్చలేవు, ఇటలీతో పోల్చలేవు, జర్మనీతో పోల్చలేవు. మన దేశంలో జనాభా ఎక్కువ, మౌలిక వసతులు లేవు. దానికి సాక్ష్యమే ఈరోజు ఈ యొక్క వలస కార్మికులు, కోట్లాది మంది వలస కార్మికుల బాధలు చూసినాక కూడా మీరు ఏ రకంగా విమర్శిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళకు ఏ రకంగా తప్పుపడతారో నాకైతే అర్థం కావడం లేదు. మన పరిస్థితి ఏందో, మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉందో, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నామో వలస కార్మికులను చూస్తే తెలియదా? ఇంకా నవ్వులపాలవుతున్నాం. ఎందుకు నవ్వులపాలవుతున్నాం? మనకున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా తీసుకొని రానున్న రోజుల్లో ఈ కష్టకాలం నుంచే, ఎక్కడైతే సామెత ఉన్నది, ఎక్కడైతే చెట్టుకు ఆకులు రాలుతాయో అక్కడనే చిగురు వస్తుంది. ఎక్కడైతే కష్టకాలంలో ఉన్నామో అక్కడ నుంచే మళ్ళీ ఆ చిగురు వచ్చే విధంగా మన దేశాన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మనం చేస్తున్నాం తప్ప ఇందులో నవ్వులపాయలేదేం లేదు. ఏమైనా దేశం నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ లాగా ఏదైనా 12 లక్షల కోట్లు ఏమైనా దోపిడీ చేశాడా? లేకపోతే వచ్చినటువంటి డబ్బులు ఏదైనా దాచిపెట్టుకున్నాడా నరేంద్ర మోడీ గారు? ప్రజల మీద భారం వేసి ఆ పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ఏదైనా ఇటలీకి ఏమైనా పంపిస్తున్నాడా? స్విస్ బ్యాంకులో ఏమైనా పెట్టుకుంటున్నాడా? వచ్చినటువంటి డబ్బు మనకిది. మిగతా అంతా కూడా నాబార్డు నుంచో, బ్యాంకుల నుంచో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచో తీసుకొని ప్రజలకు, ప్రపంచ దేశాలకు ఒక విశ్వాసం కల్పించే విధంగా ఒక పథకం ప్లాన్ చేశాము. తప్పేముందని చెప్పాడు స్పష్టంగా. ఈ డబ్బు ఇక్కడి నుంచి వస్తుంది, ఈ డబ్బు ఇక్కడ నాబార్డు నుంచి వస్తుంది, ఈ డబ్బు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వస్తుంది, ఈ డబ్బు రుణం ద్వారా వస్తుంది. ఈరోజు తిండికి కొరత లేదు. ఎన్ని రోజులైనా సరే, ఏ పేదవాడైనా సరే, ఏ వలస కార్మికుడైనా సరే వాళ్ళకు కావలసినటువంటి తిండి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికి 5 నెలలు కావలసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ డిక్లేర్ చేయడం జరిగింది ఉచితంగా. అది కాకుండా నెలవారీగా ఇచ్చేటువంటి 3 రూపాయల కేజీ బియ్యం ఇస్తూనే ఉంటాం. ఇప్పుడైతే ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యానికి అదనంగా రొటీన్గా ఇచ్చేటువంటి 3 రూపాయల కేజీ బియ్యం కూడా ప్రతి పేదవాడికి ఇస్తాం. అది కాకుండా ఇంకా ఇంకో సంవత్సరం పాటు కూడా పేదవాడి ఆకలికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం గింజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాది. ఇస్తాం మేము కూడా. కాబట్టి నవ్వులపాలు కావాల్సిన అవసరమే ఉంది. ఇది మన యొక్క ఫ్యాక్ట్ షీట్. అది మేము నిజంగా దుర్వినియోగం చేసి ప్రజల ధనాన్ని దుబారా ఖర్చు పెడితే నవ్వులపాలు కావాలి. మన శక్తి అది, మన దేశం అది, మన కష్టం ఉన్నది, మన జనాభా అది, మన పేదరికం అది, మన బీదరికం అది, మన ఆర్థిక సోర్స్ అది. దీన్ని వాస్తవాన్ని అందరూ అంగీకరించకపోతే ఎవరికి తప్పది? 5 సంవత్సరాల్లో దేశం ముఖ స్వరూపం మారిపోతుందా? 5 సంవత్సరాల్లో దేశం పెట్టుబడులు మొత్తం కొత్తగా వస్తాయా? ఉన్నంతలో మెరుగైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టే ఈ పరిస్థితి మారాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, జార్ఖండ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ ఇన్ని కోట్ల మంది వలస కార్మికులు ఎందుకు వస్తూ ఉన్నారు? అక్కడ ఇండస్ట్రీస్ లేవు, అక్కడ సంస్కరణలు లేవు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, జనాభా ఎక్కువగా ఉంది అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. ఇప్పుడిప్పుడు ఆ రాష్ట్రాల్లో మార్పు వస్తూ ఉంది, పరిపాలన మార్పు వస్తూ ఉంది, జవాబుదారీతనం వస్తూ ఉంది. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే ఉద్యోగాలు రావాలి, అక్కడ మంచి వ్యవసాయం రావాలి. అందుకే వ్యవసాయానికి ఈరోజు సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు అనేక రకాలుగా ఈరోజు ఖర్చు పెట్టబోతా ఉన్నాం.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో. దానికి నవ్వుకోవాల్సిందే ఉంది, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. వాస్తవం ఫ్యాక్ట్ షీట్ ప్రజల ముందు పెట్టాము, అంత కలిపి ఒక ప్యాకేజ్ అన్నాము. ఇదంతా 20 లక్షల కోట్లు డైరెక్ట్ క్యాష్ రాష్ట్ర ప్రభుత్వాలకో లేకపోతే పేద ప్రజల జేబుల్లోకి ఇస్తామని లేదు. పేద ప్రజల వెల్ఫేర్ కోసము మేమే ఖర్చు పెడతామని చెప్పాను తప్ప అందులో తప్పేముంటాయని అడుగుతా ఉన్నాం. చెప్పండి. కేంద్రం తీసుకొచ్చేటువంటి విద్యుత్ బిల్లు ఏదైతుందో ఈ బిల్లు మూలన ప్రజలకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకొరకు మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ సంస్కరణను మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఈ కేంద్రం ఇచ్చేటువంటి ముష్టి కూడా నేను ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏదైతే బిల్లు ఉందో అది పెద్ద సపరేట్ సబ్జెక్ట్. అది నేను ఒకరోజు మాట్లాడతాను. ఆ బిల్లు విషయంలో ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, రాయితీలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి రాయితీలు అదేవిధంగా కొనసాగించవచ్చు. కానీ కొంత డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అన్ని రంగాల్లోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోరుతుంది. ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ ఉండాలని కోరుకుంటున్నాం మనము. దానికోసమే మన ప్రయత్నం తప్ప ఇందులో వేరే రకమైనది ఏం లేదు. అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి కార్యాలయం కావచ్చు, ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు, లోక్సభ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రాజ్యసభ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మనకున్నంతలో మన శక్తి మేరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ రావాలి. దానికి కావలసిన సంస్కరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఇది ప్రజల డబ్బు. 70 సంవత్సరాలుగా దుబారా చేశాము, ఇంకా చేయకూడదు. దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. ఈ వలస కార్మికుల కష్టాలు చూడాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి అని ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. కిషన్ రెడ్డి గారు, నావి 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశాం. సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ మూలన అంటే లాక్డౌన్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ రిలాక్సేషన్స్ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ సెక్టర్ అనేది పూర్తిగా దారుణంగా దెబ్బతినిపోతుంది. అది కూడా నగరాల్లోనే ఈ సమస్య కూడా ఉంది. దీని మీద గవర్నమెంట్ ఏమన్నా ఆలోచన చేస్తుందా? దీనికి ఈ సెక్టర్ ఎట్లా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటాలిటీ సెక్టర్ కానీ వీటికి సంబంధించి ఒకటి బ్లూ ప్రింట్ ఏమన్నా ఉందా? రెండవది, వ్యాక్సిన్ సంబంధించి డెవలప్మెంట్ ఇండియాలో అంటే ఒక 2-3 వ్యాక్సిన్, ఒక వ్యాక్సిన్ క్యాండిడేట్ ఉన్నట్టుంది భారత్ బయోటెక్ నుంచి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంటే వైరాలజీ ఇన్స్టిట్యూట్ కానీ దానికి సంబంధించి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, మనం ఎంతవరకు హోప్ పెట్టుకోవచ్చు? ఈ 2 క్వశ్చన్స్. ఇప్పుడు ఈ సర్వీస్ సెక్టార్ సంబంధించి ఇప్పటికే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ GOM కమిటీస్ 6 కమిటీస్ చేశారు. ఒక గ్రూప్కు నేను కన్వీనర్గా ఉన్నాను, చైర్మన్గా మరి తార్చంద్ గెలాట్ గారు మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్, సీనియర్ మినిస్టర్ వారు చైర్మన్గా ఉన్నారు మా కమిటీకి. నేను దాని కోఆర్డినేటర్గా ఉన్నాను. దాంట్లో స్కిల్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దీని కింద మీరు చెప్పినటువంటి అంశం ఆలోచన చేస్తున్నాం మేము. ఇది రానున్న రోజుల్లో ఇక భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మార్పులు కానీ ఏ రకమైన డిసిషన్స్ కానీ ఉండవు అనుకోకూడదు. ప్రతిరోజు మన హోమ్ మినిస్టర్ నుంచి ఎవ్రీడే ఒక డిసిషన్స్ ఇస్తూ ఉన్నాం, మార్పులు చేస్తూ ఉన్నాం. ప్రతి డే ఈ కరోనాకి సంబంధించి, లాక్డౌన్ సంబంధించి ప్రతి డే న్యూ డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రేపు కూడా తప్పకుండా ఈ సెక్టార్ స్టార్ట్ అయిన తర్వాత, ఉదాహరణకు ఈ కామర్స్ పెంచాలి చాలా పెద్ద ఎత్తున. ఈ కామర్స్లో ఏదైతే ఈరోజు మరి అనేక రకమైన సంస్థలు ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో, ఇంకా కొత్త మనం లోకల్గా ఈరోజు చేనేత కార్మికుల ప్రొడక్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ కన్జ్యూమర్ నుంచి తీసుకెళ్ళాలి. ఫార్మ్ టు ప్లేట్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఫార్మర్ టు కన్జ్యూమర్, ఫార్మ్ టు ప్లేట్ అనేటువంటి విధంగా కూరగాయలు మనం ఆర్డర్ చేస్తే రైతుల దగ్గర నుంచి, రైతు బజార్ నుంచి మనకు తెచ్చిచ్చే విధంగా ఉండాలి. ఈ రకంగా అనేక రకాల సర్వీస్ సెక్టార్లో ఏవైతే దెబ్బతింటున్నాయో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేయొచ్చు. ఈరోజు హెల్త్ సంబంధించి కావచ్చు, హాస్పిటాలిటీకి సంబంధించి, హోటల్ సెక్టార్లో చాలామంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మనం కొత్త నియమం తీసుకొచ్చాము. ప్రతి 100 మంది పనిచేసేటువంటి సంస్థలో కూడా హెల్త్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చూడడం కోసము 1-2-3 ఎంప్లాయీస్ని పెట్టాలి. అన్ని కంపెనీలో పెట్టాలి, గవర్నమెంట్ సెక్టార్లో కూడా పెట్టాలి.
కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఏదైతే ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లేస్లలో ఉద్యోగాలు వచ్చే విధంగా మనం రానున్న రోజుల్లో ఆలోచన చేయాలి. ఒక్కసారి దీని నుంచి బయటపడితే, కోవిడ్ నుంచి బయటపడితే మన యొక్క పరిస్థితి ఏంది, మనం ఎక్కడ నిలబడ్డాము, ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు, ఎంత మేరకు ఎఫెక్ట్ అయ్యారు, ఒక్కసారి మనకు లెక్కలు తేలిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద ఈ ప్యాకేజీని మార్చుకోవచ్చు, లేకపోతే అవసరం ఉంటే కొత్త రకమైనటువంటి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు, కొత్త నిబంధనలు పెట్టుకోవచ్చు. తప్పకుండా మీరు చెప్పినటువంటి అంశము ఇప్పటికే చాలాసార్లు మేము చర్చించాము. దానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి స్వరూపం త్వరలో వస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్న, మన దేశంలో ఈ కరోనాకు సంబంధించినటువంటి ఏదైనా డ్రగ్, కోవిడ్కి సంబంధించి ఏదైనా డ్రగ్ మీరు కనుక్కుంటున్నామా మన దేశంలో? ఇప్పటికీ ప్రభుత్వ పరంగా 6 కంపెనీలకు మనం ఈరోజు హెల్త్ డిపార్ట్మెంటు డైరెక్ట్గా మనము వాళ్ళ కోఆపరేట్ చేసి వాళ్ళతో రోజువారీగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. పిఎం కేర్స్కి వచ్చినటువంటి డబ్బు 100 కోట్ల నిధులు వాళ్ళకి దానికోసం ఖర్చు పెడతా ఉన్నాం. అందులో 6 కంపెనీలతోటి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం టైప్ చేసుకుంది. మరొక అనేకమైనటువంటి కంపెనీలు, ఈరోజు బాంబే బేస్డ్ కంపెనీ కావచ్చు, అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో గుర్గాం బేస్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ పూనా బేస్లో ఉన్నటువంటి సెరీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీ, మరి అది 56 ఇయర్స్గా అది వ్యాక్సిన్ తయారు చేసి 165 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ, అనేక దేశాల్లో మంచి పేరు ఉన్నటువంటి కంపెనీ. 165 కంట్రీస్కు వ్యాక్సిన్ ఇప్పటికే ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఈ కంపెనీతో, ఈ యొక్క యూనివర్సిటీతో కలిసి అది రీసెర్చ్ చేస్తూ ఉన్నది. దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తూ ఉన్నది. అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కంపెనీలు, ఇండియన్ హ్యుమానిటికల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ కూడా ఆ కంపెనీని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ బయోటెక్ కంపెనీ అనేటువంటి కంపెనీని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. బయోలాజికల్ ఈవెంట్స్ కంపెనీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అదేవిధంగా కెడిలా హెల్త్ కేర్ అనేటువంటి కంపెనీ గుజరాత్లో ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేకమైనటువంటి కంపెనీలు దేశవ్యాప్తంగా, అరవిందో ల్యాబ్స్ కావచ్చు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, దీవీస్ ల్యాబ్స్ కావచ్చు, వీళ్ళు కూడా పరిశోధన చేస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు అక్కడక్కడ. కాబట్టి మనం ఎవరో ఇంగ్లాండో, అమెరికో, ఇటలీయో వాళ్ళు పరిశోధన చేస్తారు, అప్పటి వరకు వాళ్ళు డ్రగ్ కనుక్కుంటారు, మనం వెయిట్ చేద్దాము అనేటువంటి ఆలోచన చేయకుండా ప్రధానమంత్రి ఆఫీస్లో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ డ్రగ్ కనుక్కునే విషయంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంది. రెగ్యులర్గా దానికి సంబంధించినటువంటి కేంద్ర హెల్త్ డిపార్ట్మెంటు, కంపెనీలు, ప్రైమ్ మినిస్టర్ టాస్క్ ఫోర్సు, విదేశాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ కావచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళందరితో ట్యాగ్ చేసి మనం కూడా పరిశోధన చేస్తూ ఉన్నాము. మనకు కంపెనీలు చెప్తున్నటువంటి ప్రకారం, ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు చెప్తున్న ప్రకారం మనం కూడా తొందరలోనే డ్రగ్ కనుక్కుంటామనేటువంటి విశ్వాసం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎంత మేరకు విజయవంతం అవుతుంది, సక్సెస్ అవుతుంది అనేది ఆలోచన చేయాలి. చెప్పండి. నేను కొంచెం లేట్గా పీసీలో బహుశా ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగారో లేదో తెలియదు. ఇటు ప్రధానమంత్రి గారు లోకల్ బ్రాండ్స్ ని ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయాలి అని చెప్తూ ఒకవైపు, రక్షణ రంగంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆస్కారం కల్పించడం అంటే అది పూర్తి కాంట్రిబ్యూటరీ కదా. అందులో డిఫెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు ఇప్పటిదాకా 49% వరకు పరిమితం చేసి దాన్ని పెంచడం అంటే టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి కదా. దీనివల్ల ప్రమాదం ఉంటుందని అనుకుంటున్నాను. ఏ రకమైనటువంటి ప్రమాదం? ఒకటి నేను మనం చేస్తా ఉన్నా, అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నిన్న కూడా చెప్పాను, విదేశాలలో తయారు చేసినటువంటి రివాల్వర్లు కానీ, విదేశాల్లో తయారు చేసినటువంటి AK-47 కానీ, అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలు కానీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, అనేక రకాలుగా ఇతర దేశాలు తయారు చేసినవి వేల కోట్ల రూపాయలు మనం విదేశాలకు చెల్లించి అవి కొంటున్నాము. అటువంటి అప్పుడు ఆ విదేశాల అసెంబ్లీ అక్కడ తయారు చేసినటువంటి వస్తువులు తీసుకొచ్చి మన సైనికుల చేతిలో పెట్టే బదులు మన దేశంలోనే ఆ కంపెనీలను పిలిపించి, మన దేశ యువతను ఉపాధి కల్పించి, మన దేశంలోనే రక్షణ ఉత్పత్తులు తయారు చేసి వాటిని మన సైనికుల చేతిలో పెడితే ఇంకా మరింత భద్రతగా ఉంటుంది కదా, మన ఉత్పత్తులు మన దేశంలో తయారు చేసుకోవడానికి ఉంటుంది అనేటువంటి ఆలోచన తప్ప దీంట్లో వేరే లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ రకంగా విదేశాలకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మన దేశం అన్ని రకాల రక్షణలు దానికి సంబంధించి తీసుకోబోతుంది. కాబట్టి విదేశీ పెట్టుబడులు వస్తే
ఈరోజు లోకల్ టు వోకల్, వోకల్ టు గ్లోబల్ అంటే మన లోకల్గా ఈరోజు మన చౌటుప్పల్లో తయారవుతున్నటువంటి ఖాదీ వస్తువులు కావచ్చు, లేకపోతే మన కొత్తకోటలో తయారవుతున్నటువంటి చీరలు కావచ్చు, నారాయణపేటలో తయారవుతున్నటువంటి ఖాదీ వస్తువులు కావచ్చు, నల్గొండ జిల్లాలో ఇతర సిరిసిల్లలో తయారవుతున్నటువంటి బట్టలు కావచ్చు, వీటన్నిటిని కూడా లోకల్ మట్టుకే పరిమితమైనాయి. దాన్ని ఓకల్ చేయాలి. దేశమంతా కూడా విస్తృతంగా ఈ కామర్స్ ద్వారా కూడా ఇతరత్ర కానీ వాటిని మార్కెటింగ్ చేయాలి. అదేవిధంగా మన లోకల్గా తయారవుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా భారతదేశం ఒక బజార్గా మారిపోయింది ఇతర దేశాల వస్తువులకు. రానున్న రోజుల్లో మనం బజార్గా మనం మారకూడదు. మనము ఇతర దేశాలలో ఉన్నటువంటి మార్కెటింగ్ అంతా కూడా మన వస్తువులను చేసి వాటిని మనం బజార్గా మార్చుకొని భారతదేశం వస్తువులు అక్కడ మార్కెటింగ్ చేయాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకురావాలి. ఆ డిఫెన్స్ వస్తువులు ఇండియాలో తయారైన తర్వాత అవసరమైతే మన దేశ అవసరాలు తీరిన తర్వాత డిఫెన్స్ వస్తువులను ఇతర పెద్దలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే విషయంలోనే ఆలోచన చేస్తా ఉన్నాం తప్ప ఇందులో వేరే లేదు. మన దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి రావాలి, మన దేశంలో మౌలిక వసతులు పెరగాలి, మన దేశంలో విదేశీ పెట్టుబడులు రావాలి, మన సైనికులకు భద్రతాపరమైనటువంటి వస్తువులు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వాళ్ళు పెడతారు, కానీ ఇక్కడ తయారు చేసేది పని చేసేది ఇండియన్కి సంబంధించినటువంటి భారతీయ యువకులు, నిరుద్యోగ యువతనే ఆ కంపెనీలో పనిచేస్తారు. కాబట్టి మనకు మన యువత తయారు చేసినటువంటి ఆయుధాలు మరింత భద్రతాపరమైనటువంటి రక్షణ మన వాటికి మనం ఇచ్చుకోవచ్చు అనేటువంటి దృక్పథం. అంటే మీ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కొన్ని అంటే బిఎంఎస్ కానీ ఇట్లాంటి సంఘాలు కొన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారా? డెఫినెట్గా మా సంస్థలనే కాదు దేశ ప్రజలను కూడా కన్విన్స్ చేస్తాము. ఇందులో ఏ రకమైనటువంటి దురుద్దేశం కానీ ఏ రకమైనటువంటి చెడు ఆలోచన కానీ భారత ప్రభుత్వానికి లేదు. ఈ దేశం అభివృద్ధి చెందాలి, మన డిఫెన్స్ వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, ఎవడో తయారు చేసిన తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టకూడదు. మన సైనికులకు కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రి మనమే తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మా మనస్సుల్లో ఏ రకమైనటువంటి చెడు అభిప్రాయం కానీ దురభిప్రాయం కానీ లేదు. కాబట్టి సంస్థలతో పాటు దేశ ప్రజలందరినీ కూడా రానున్న రోజుల్లో ఇందులో మేము కన్విన్స్ చేసుకుంటామనేటువంటి విశ్వాసం మాకుంది. సార్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది, అడగండి. భరత్ అండి స్టూడియో నుంచి సార్, అయితే కేసీఆర్ ప్రకటించినటువంటి ఈ విషయాన్ని మనం ప్రస్తుతం పక్కన పెడితే మీరు కేంద్రంలో ఈరోజు సహాయక మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విపత్తుతో పాటు మరొక సంఘటన కూడా చోటు చేసుకుంటుంది. ఏమంటే బైన్సాలో జరిగేటువంటి మతకలాలు ఇప్పటికే 3 సార్లు కూడా ఇది రిపీట్ అవ్వడం జరిగింది. అయితే కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి బలగాలు ఏమైనా పంపేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దానికి సహకరిస్తారు అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది మీ దగ్గర నుంచి రావట్లేదు అనేది చిన్న సంజయ్ గారు స్పష్టం చేశారు. అయితే అక్కడి నుంచి ఏమైనా బలగం పంపించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇలాంటి విషయాలపైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైనా వేసే అవకాశం ఉందా? మాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. రెండోది, శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులు దాటిపోయినట్లయితే తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు మా యొక్క పారామిలిటరీ సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఇటువంటి ఫోర్సెస్ను పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు కోవిడ్లో కూడా గోవా వాళ్ళు అడిగారు, గోవాలకు ఇచ్చాము. గుజరాత్ రాష్ట్రం అడిగారు, మా పారామిలిటరీ వాళ్ళకి ఇచ్చాము. ఇటీవల చివరి ముఖ్యమంత్రుల సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అడిగారు, తెల్లారే మా ఫోర్స్ను అక్కడ పంపించాము. కాబట్టి ఎక్కడ ఏ ప్రభుత్వం అడిగితే ఆ ప్రభుత్వానికి పారామిలిటరీ పంపించేటువంటి అధికారం ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కడ ఎంత పారామిలిటరీ పెట్టాలనేటువంటి కేంద్ర బలగాలను పంపిస్తాం ఆ రకంగా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే బైన్సాకు తప్పకుండా అడిగినటువంటి 24 గంటల లోపల మా పారామిలిటరీ వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్లో బైన్సాల కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, మా పారామిలిటరీ ఉంటుంది. పూర్తిగా శాంతి భద్రతల కోసం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా సహకరిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అడగండి పని గారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే పంపిస్తామంటున్నారు. ఇక్కడ ఇష్యూ టిపికల్ ఇష్యూ, ఇట్
is related to two kinds of people in a department. State government అడగదు, మైనారిటీ కమిషన్ అడగదు, హ్యూమన్ రైట్స్ కమిషన్ అడగదు. మరి ఎవరు అడిగినప్పుడు అయితే యాజ్ ఎ కలెక్టివ్ గార్డియన్ స్టేట్ అయినా చూడాలి, లేకపోతే సెంటర్ అయినా చూడాలి. స్టేట్ అడిగితే కానీ మేము రామని మీరు అంటారు, మీరు వస్తారా వీళ్ళు మాకు ఏం చేయట్లేదు మీరు అంటేనేమో జనాలు అడుగుతున్నారు. ఏంటి పద్ధతి? ఇది మన కాన్స్టిట్యూషన్ ఆ రకంగా ఉంది. పరిస్థితి చేయి దాటిపోతే తప్పకుండా మేము జోక్యం చేసుకుంటాము. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి దోషులను శిక్షించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ చేతిలో మన తెలంగాణ పోలీసు ఏమి తక్కువ పోలీసు కాదు, మంచి టాలెంట్ ఉన్నటువంటి పోలీసు. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని ప్లేస్లలో ఆ రకంగా పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అందులో ఉండకూడదు. రాజకీయపరమైనటువంటి జోక్యం లేకుండా తెలంగాణ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తే నాకు పూర్తి విశ్వాసం ఉంది వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి అల్లలు కాకుండా అరికట్టే శక్తి తెలంగాణ పోలీసుకున్నది. వాళ్ళ ఇష్టం. జితేందర్ గారు అడుగుతారట. జితేందర్ గారు పత్రికా విలేకరి. హలో అన్న, మంత్రి గారు ఒక చిన్న క్వశ్చన్. ఏ ఛానల్ ఏ పేపర్ అన్నా? అంటే ఇప్పుడు ఎందుకో నాకు కూడా మెసేజ్ వచ్చింది, నేను కూడా అది జాయిన్ ప్రెస్ చేస్తే నాకు కూడా దీంట్లోకి వచ్చింది కాబట్టి అడుగుతున్నానే. అడగా నాకు ఛానల్ పేరు అడిగి నేను వంటలేను. ఎందుకు అడుగుతున్నా వంటలేను. ఏ ఛానల్ అని అడిగి నేను ఏమంటలేను. ఇది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. ఫోను మ్యూట్లో చేసుకున్నావన్నా? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఛానల్ అడిగినావు కాబట్టి మమతా సైడ్కి వెళ్ళి అడుగుతా. ఓకే. ఇక అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో 74% తీసుకొచ్చిన దానికి మీరు చాలా చక్కగా జవాబు చెప్పారు. ఎందుకంటే 74% ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇక్కడనే డిఫెన్స్ ఐటమ్స్ అవన్నీ కూడా ప్రొడక్షన్ అవుతుంది. మన వాళ్ళ పిల్లలకు ముందు ఉద్యోగాలు వస్తుంది. వాళ్ళు ఇక్కడ ప్రొడక్షన్ చేసిన ఐటమ్స్ విదేశాలలో పోతాయి, అక్కడ ఇది చేస్తారు అని చెప్పి. కానీ అది సింపుల్ క్లారిఫికేషన్ ఏంటంటే, షార్ట్ క్వశ్చన్, మళ్ళీ 74% ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ 74% ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకుపోతారు కదా మన కంట్రీలోకి వెళ్ళి, అది రిపాట్రియేషన్కు మీరు ఒప్పుకుంటారా? లేకపోతే ఆ 74% ప్రాఫిట్స్ ఏదైతే ఉందో ఇండియాలోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కోరుతారా? దానికి సంబంధించినటువంటి అన్ని ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి విధి విధాన రూపకల్పన చేస్తున్నారు. ఆ రకంగా అగ్రిమెంటు ముందే ఉంటుంది ఆయా కంపెనీలతోటి. కాబట్టి ఆ రకంగా కొంత విధి విధాన రూపకల్పన చేస్తారు తప్పకుండా. మహాత్మా గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు అంటే ఇది సైక్లోన్ ఒక సూపర్ సైక్లోన్ గా మారి 2 రాష్ట్రాలకు చాలా ప్రమాదం కొంచెం ఉంది కదా. సో మీ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రిపేర్నెస్ ఉంది? నిన్ననే ప్రధానమంత్రి గారు వారి అధ్యక్షతన ఈ యొక్క సైక్లోన్ సంబంధించినటువంటి చర్యలు తీసుకోని విషయంలో నిన్న మార్నింగ్ మీటింగ్ అయింది. దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి, అంటే హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంటు, అందరు కూర్చొని ప్రత్యేకంగా సమావేశం జరిగింది. నిన్న సాయంకాలం మళ్ళీ అమిత్ షా గారి అధ్యక్షతన మళ్ళీ హోమ్ మినిస్ట్రీలో ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ 2 సమావేశాల్లో కూడా వెంటనే మా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి మా యొక్క ఫోర్స్ను అలర్ట్ చేయడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నేవీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, లేక ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి ఆ యొక్క కేంద్రాలన్నింటినీ కూడా అలర్ట్ చేసి పెట్టాము. అదేవిధంగా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిన అధికారులతో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రధానమంత్రి గారు ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న సాయంకాలం ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీస్ తోటి, ముఖ్యమంత్రులతోటి అమిత్ షా గారు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా హోమ్ మినిస్ట్రీలో ఒక సపరేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో సపరేటు సెంటర్ ఓపెన్ చేశాము. ఎప్పటికప్పుడు 10 నిమిషాలకు ఒకసారి అప్డేట్స్ అన్ని కూడా మాకు కూడా చెప్తా ఉన్నారు అక్కడ నుంచి.
ఈ మెయిల్ ద్వారా ఇతరత్ర. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవ్రీ 10 minutes వాళ్ళు రాష్ట్రాలను అదేవిధంగా మిగతా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఏజెన్సీలన్నిటిని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. సార్ నేను అనిల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సార్. చెప్పండి అండి. సార్ ఇప్పుడు ఏదైతే చీఫ్ మినిస్టర్ గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నాడు రైతు బంధు గురించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేస్తాము, మేము చెప్పిన పంటలకు చేయాలంటారు. మీ పార్టీ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ దాని మీద ఏమైనా స్టాండ్ తీసుకోగలుగుతారా, లేకపోతే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే చేసుకోమని చెప్తారా? రైతులను చైతన్యం చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి, మంచి చెడు ఏంటో వాళ్ళకి నచ్చజెప్పాలి, రైతులను విశ్వాసంలో తీసుకొని ఈ రకమైనటువంటి పనులు చేయాలని మా కోరిక తప్పలేదు. ఒక మంచి రైతుకు మేలు జరిగేటువంటి పని జరిగితే మంచిదే. కాబట్టి రైతుకు నిజంగా మేలు జరుగుతుంది అనుకుంటే రైతులను చైతన్యం చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో తప్పేం లేదు. కానీ ముందు రైతులను కాన్ఫిడెన్స్లో తీసుకొని ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను, ఏకపక్ష నిర్ణయాలు కాకుండా. అంటే వీళ్ళు చెప్పిన పంట వేసిన వాళ్ళకి రైతు బంధు ఇస్తామంటున్నారు, అట్లా ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా మీ పార్టీ నుంచి? నేను అదే క్లియర్ చెప్పాను మీకు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా రైతులను, ఎందుకంటే ట్రెడిషనల్గా అనేక వందల సంవత్సరాలుగా రైతులు ఒకే రకమైనటువంటి పంటలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళను పంటలు చేంజ్ చేసుకోవాలన్నా, మార్పులు చేసుకోవాలన్నా, పంట మార్పిడి చేసుకోవాలన్నా కూడా వాళ్ళలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది, మంచి చెడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళను మరింతగా ఒక ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి కఠిన నిబంధనలు పెట్టాలి తప్ప మాకు మరి తొందరపడి ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా అది మంచిది కాదనేది నా అభిప్రాయం. హలో హలో ఓకే, హలో మాట్లాడండి. ఎవరు సార్? గణేష్ అండి, సాక్షి. మాట్లాడండి సార్. గణేష్ గారు. సార్, ఈ ఎఫ్ఆర్బిఎఫ్ విషయంలో మీరేమో సంస్కరణలు అంటున్నారు, సీఎం కేసీఆర్ గారేమో ఎలక్షన్ మున్సిపాలిటీల విషయంలో కేంద్రం పన్నులు వేయాలని చెప్తోంది. పన్నులు వేసేది మాకు అవసరమా అని ఆయన మాట్లాడుతున్నారు. నేనేమంటారు? పన్నులు ఎందుకు? ఇప్పుడు వన్ రేషన్ కార్డు పన్ను వేసేది కాదు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎలక్ట్రిసిటీ విషయం సంస్కరణలు అవి. ఎలక్ట్రిసిటీ సంస్కరణలు అంటే ఇష్టారాజ్యంగా మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడకూడదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎన్నిళ్ళకి మీటర్లు ఉన్నాయి, ఎన్నిళ్ళకి మీటర్లు లేదో లెక్క తీయాలని అడుగుతున్నాను. అది తప్పేముంది? ఇది కొన్ని ఓల్డ్ సిటీ మొత్తం అనేక ప్రాంతాల్లో మీటర్లే లేవు. ఇది మంచిది కాదు కదా. ఇది నేను అడుగుతున్నాం. అకౌంట్ ఉండాలి ఎక్కడెక్కడ ఒక మనం, ఎందుకంటే ఇది గ్రిడ్, నేషనల్ గ్రిడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉత్పత్తి జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం అకౌంట్లోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రాజెక్ట్ అయినా, ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ అయినా కూడా నేషనల్ గ్రిడ్ కింద ఉన్నప్పుడు ఈరోజు తెలంగాణకి ఎంత కరెంట్ ఇస్తున్నాము, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎంత కరెంట్ ఇస్తున్నాము, మధ్య గుజరాత్కి ఎంత కరెంట్ ఇస్తున్నాము, ఎంత బిల్లింగ్ అయింది, ఎంత బిల్లు కాలేదు, ఇది లెక్క ఉండడంలో తప్పులేదా? ఈరోజు మీ పేపర్ ఉంది, మీ టీవీ ఉంది, మీ దగ్గర ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు, అవుట్పుట్ ఏంది, మీ ఓనర్ లెక్క పెట్టాడా? ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అది అట్లా కాదు కదా. ఈరోజు మీ ఇంట్లో డబ్బులు ఉంటాయి. మీ డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలు మీరు ఇవ్వకుండా తీసుకొని పోవచ్చా? కాబట్టి లెక్క అనేది పత్రం ఉంటుంది కదా. అంతే ఇది కూడా అంతే, ఎలక్ట్రిసిటీ కూడా అంతే. ఇందులో సంస్కరణలు అంటే గదే, ఎంత కరెంట్ వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది ఉండాలి లెక్క. మీరు సబ్సిడీ ఇచ్చుకుంటావా ఇచ్చుకో, ఫ్రీ ఇచ్చుకుంటావా ఇచ్చుకో, 24 గంటలు కాదు 48 గంటలు లేదన్న లేదు, ఇంకా అవకాశం లేదు. కాబట్టి 24 గంటలు కరెంట్ తప్పులేదు. అది ఇప్పుడు రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వమంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. ఫ్రీగా ఇయ్యి, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఇయ్యి, వృత్తులకు ఫ్రీ ఇయ్యి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. దానికి లెక్క ఉండాలి. ఆ లెక్కకు సంబంధించినటువంటి సబ్సిడీ ఏదైతే ప్రభుత్వం జమ చేస్తుందో అది పద్ధతి ప్రకారం జమ చేయాలంటున్నాం అంతే. ఇప్పుడు ఎక్కడ కూడా ఫ్రీ లేదు కరెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రీ ఇస్తున్నటువంటి కరెంటుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అది పద్ధతి ప్రకారం లెక్కలు సరిగ్గా పెట్టండి అంటున్నాం. మనకు అంతే. లెక్కలు లేకుండా ఇస్తే లేకుండా బాగుండదు. లెక్కలు పెట్టమంటున్నాం. ఎంత కరెంటు ఖర్చు అవుతుంది, మీరు ఎంత ఇస్తున్నారు, అంతే లెక్క. రైతులకు ఫ్రీ ఇవ్వాలా? మాట్లాడుతూ
వింటున్నా సీఎం గారు మాట్లాడుతూ కేంద్రము ప్రజల మీద పన్నుల భారం మోపమంటోంది అని చెప్తున్నారు, మీరేమో ఇది సంస్కరణ మీరు అంటున్నారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు రైతుల మీద కరెంటు ఛార్జీలు పెంచకండి, ఫ్రీ కరెంట్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ కరెంట్ ఇవ్వండి, మరి ఈరోజు సెలూన్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వండి, లేకపోతే మగ్గం నేసేటువంటి కార్మికులకు ఫ్రీ కరెంట్ ఇవ్వండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ ఎవరికి ఎంత ఇస్తున్నారో మీ దగ్గర ఒక లెక్క ఉండాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద దేశం, ఈ దేశంలో ఎక్కడ ఏమవుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, లెక్కలు ఉండాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, దేశాన్ని కానీ, లేకపోతే ఒక మున్సిపాలిటీ కానీ, ఒక ఇల్లు కానీ, ఒక వ్యక్తి కానీ లెక్కలు లేకుండా ఏది ఉండకూడదు అనేది మా అభిప్రాయం. అదే సంస్కరణ. ఇలా వేరే సంస్కరణలు అంటే ఇలా ఏ రకమైనటువంటి ఏమి లేదు. ఎంత కరెంట్ వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడెక్కడ ఎంత కరెంట్ ఇస్తారు లెక్క పెట్టి ఆ దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఆ సబ్సిడీ ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇవ్వాలి. అంతే, ఇందులో ఏం లేదు. ఇప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అది పద్ధతి ప్రకారం ఇవ్వండి, సకాలంలో సరైన సమయంలో ఇవ్వండి అంటున్నాం మనం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా సహాయం చేస్తుంది అదన్నీ మీకు ఒకరోజు చెప్తానని చెప్పాను. నేను మళ్ళీ సపరేట్ ఎలక్ట్రిసిటీ మీద ఒక సపరేట్ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాను ఈ బిల్లు మీదనే. సార్, మీరేమో సంస్కరణలు అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము 90,000 కోట్ల రూపాయలు డిస్కంలకు ఇవ్వడం కోసం రిలీజ్ చేశాము. ఎందుకు రిలీజ్ చేశాము? వాటన్నిటిని కూడా అప్పుల పాలైపోయి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్యాకేజీలో కూడా ఈ యొక్క ఆత్మనిర్భర ప్యాకేజీలు కూడా 90,000 కోట్ల రూపాయలు డిస్కంలకు ఇవ్వడం కోసం, క్యాష్ రూపంలో ఇవ్వడం కోసం అలా అలాట్మెంట్ చేశాం. ఎందుకు? ఈరోజు ఈ యొక్క డిస్కంలన్నీ కూడా చాలా ఫైనాన్స్ డిసిప్లిన్ లేని కారణంగా ఆర్థిక భారం మోయలేని పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది. కాబట్టి అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కానీ, ఇంజనీర్స్ కానీ ఉద్యోగ భద్రత ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు సరైన పద్ధతిలో అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ సరఫరా సరిగ్గా జరగాలి. రానున్న రోజుల్లో ఇవి అప్పుల పాలైపోయి మూతపడే పరిస్థితి రాకూడదు. కాబట్టి దానికోసం కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసమే పెట్టాను తప్ప ఇది నియంత్రితం ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. ఒకసారి నువ్వు చేరిన తర్వాత ఆల్ ఇండియాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేరిపోయింది, వాళ్ళంతా వాళ్ళు చేరారు, ఆప్షన్ ఇచ్చాం, ఎవరు చేరుతారో ఎవరు చేరారో చేరమన్నాము. రాష్ట్ర ప్రభుత్వం చేరిపోయింది, కేసీఆర్ గారే చేరారు. చేరినాక ఆ నియమాలన్నీ కూడా అది హితం కోసమే. ఇదే నియంత్రితం అంటే మా పెత్తనం ఏమైనా ఉంటుందా? మేమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరెంట్ మేమైనా తీసుకుంటామా? తెలంగాణలో ఉన్నటువంటి కరెంట్ మేమైనా తీసుకుంటామా? లేకపోతే బలవంతంగా ఏదైనా రుద్దామా? ఏం లేదు. అందరము ఒక నిర్ణయం ప్రకారం, పద్ధతి ప్రకారం పోదాము. ఇది కాలం మారింది, పరిస్థితులు మారాయి, ప్రజలు చైతన్యమయ్యారు. ఈరోజు ప్రపంచమంతా ఒక విలేజ్గా ఈరోజు నీ సెల్ ఫోన్లో కనిపిస్తాం ప్రపంచంలో ఏమవుతుందో. కాబట్టి ఇంకా మనము కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా మనం నటించకూడదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర తరఫున కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. క్షమించాలి ఆలస్యమైంది. ఇప్పుడు ఏబీపీలోది నమో టీం ఉంది కదా, ఎలక్షన్ పని ఏబీపీ రామకృష్ణ ఏబీపీలో నమో టీం అని పనిచేసి కదా, వీడియో కదా, అది ఫేస్బుక్లో పెడదాం, ఫేస్బుక్లో పెట్టాను. ఇప్పటిదాకా వచ్చింది शाम को लगाया ना, 2 बजे का लगाया ना. हाँ लगाया. ये तो थोड़ा ट्रेंड होगा. अभी तक ये पार्टी तो 35,000 रीच हुआ. जब तक आपको लगे तो ये नीचे जाते हैं, इसलिए रहने दो. वो उसमें मैं लागी लगा देता हूँ. हो गया.